Hello everyone, I am Dr. Abdul Rashid, cataract, LASIK and squint surgeon. మనము ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇందులో ఏంటంటే మన వ్యూవర్స్ కానీ పేషెంట్స్ కానీ ఫోన్ చేసి కామన్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ క్వశ్చన్స్ని ఆ కన్సర్న్స్ని అడ్రస్ చేయడానికి వాటిని ఆన్సర్ చేయడానికి మనం ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే క్యాటరాక్ట్ సర్జరీ అయిన తర్వాత ఎమర్జెన్సీ కేర్ ఎప్పుడు తీసుకోవాలి. ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. దీనివల్ల చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. నార్మల్లీ క్యాటరాక్ట్ సర్జరీ ఇప్పుడు చేస్తున్న క్యాటరాక్ట్ సర్జరీ టెక్నిక్స్ అండ్ టెక్నాలజీతో క్యాటరాక్ట్ సర్జరీ చేసిన నెక్స్ట్ డే నుంచి పేషెంట్కి కంఫర్టబుల్గా ఉంటుంది, విజన్ కూడా క్లియర్గా ఉంటుంది 95% కేసెస్లో. కొంతమందికి మైల్డ్ కొంచెం రెడ్నెస్ ఉండొచ్చు, కొంచెం పెయిన్ ఉండొచ్చు, డే 1 విజన్ కొంచెం బ్లర్గా ఉండి మెల్లగా స్లోగా విజన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది నార్మల్ కేస్ సినారియో. కొన్ని కేసెస్లో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, కొన్ని ఎమర్జెన్సీ సైన్స్ ఉంటాయి. ఆ ఎమర్జెన్సీ సైన్స్ వచ్చినప్పుడు మీరు ఇమీడియట్లీ మీ డాక్టర్ని, దగ్గరలో ఉన్న డాక్టర్ని, లేకపోతే మీ ఎవరి డాక్టర్ అయితే ఆపరేట్ చేశారో ఆ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది. అవి ఏమేమి సైన్స్ ఉన్నాయి, వాట్ ఆర్ దోస్ సైన్స్ అండ్ సిమ్టమ్స్, అవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను చెప్పినట్టుగా క్యాటరాక్ట్ సర్జరీ చేసిన నెక్స్ట్ డే విజన్ 95% వాళ్ళలో క్లియర్గా ఉంటుంది. అబ్సల్యూట్లీ క్లియర్, నార్మల్ విజన్, మ్యాక్సిమం విజన్ ఇప్పుడు చేస్తున్న క్యాటరాక్ట్ సర్జరీ టెక్నిక్స్తో నెక్స్ట్ డే 1 క్లియర్గా ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే డే 1 విజన్ బ్లర్గా ఉంటుంది, స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. డే 1 ఎలాగో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆపరేషన్ అయిన నెక్స్ట్ డే ఎలాగో యూ విల్ గో టు అ డాక్టర్, పోస్ట్ ఆపరేటివ్ చెకప్ అవుతుంది. మీ డాక్టర్ మీకు చెప్తారు ఒకవేళ విజన్ తక్కువ ఉంటే స్లోగా ఇంప్రూవ్ అవుతుందమ్మా, వాపు ఉంది, లేకపోతే రియాక్షన్ ఉంది, ఏదో సమ్ రీజన్ ఉంటుంది, దానివల్ల విజన్ కొన్ని రోజుల తర్వాత ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి మీకు చెప్తారు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే డే 1లో విజన్ బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత సడన్గా విజన్ డ్రాప్ అవుతుంది. ఈ సడన్ విజన్ ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో దిస్ ఈజ్ అ వార్నింగ్ సైన్. దీనికి రీజన్ ఒక రియాక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. ఇప్పుడు ఇలాంటి కండిషన్లో ఎప్పుడైతే విజన్ బాగుండి సడన్గా డ్రాప్ అవుతుందో ఇలాంటి కండిషన్లో యూ హ్యావ్ టు కన్సల్ట్ ద డాక్టర్ ఇమీడియట్లీ. ఇది ఒక ఎమర్జెన్సీ కేర్ లాగా ఇమీడియట్గా మీ డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. కొన్నిసార్లు ఏంటంటే మనం వేరే సిటీకి వెళ్ళి సర్జరీ చేసుకుంటాము, మనకు ఆ డాక్టర్ ఇమీడియట్లీ యాక్సెసిబుల్గా లేకపోతే మీ డిస్ట్రిక్ట్లో, మీ టౌన్లో, మీ ఊర్లో ఎవరైతే ఆఫ్థాల్మాలజిస్ట్ ఉంటారో వాళ్ళని ఇమీడియట్లీ వెళ్ళి కలవండి. లేకపోతే మీకు ఆపరేట్ చేసిన డాక్టర్ని ఇమీడియట్గా ఆన్లైన్ కన్సల్టేషన్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఫస్ట్ సైన్. సెకండ్ థింగ్, ఆపరేషన్ అయిన తర్వాత మైల్డ్ కొంచెం రెడ్నెస్ ఉండడం అనేది కామన్గా ఉంటుంది కొంతమందికి. అది మెల్లగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం 2-3 డేస్ తర్వాత, లేకపోతే 1 వీక్లో ఆ రెడ్నెస్ కూడా తగ్గిపోతుంది, పెయిన్ కూడా తగ్గుతుంది. కొన్నిసార్లు నార్మల్గా డే 1 బాగుంటుంది, రెడ్నెస్ అనేది ఏమీ ఉండదు. ఆ తర్వాత 3rd డేనో 4th డేనో సడన్గా రెడ్నెస్ డెవలప్ అవుతుంది అండ్ పెయిన్ డెవలప్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో అ వార్నింగ్ సైన్. సడన్ డెవలప్మెంట్ ఆఫ్ పెయిన్ ఆర్ రెడ్నెస్ ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ క్వైట్ ఐ, అంటే కొన్ని రోజులు కన్ను బాగుంది, విజన్ బాగుంది, కానీ ఒక 3rd, 4th డే అప్పుడు సడన్గా మీకు రెడ్నెస్ డెవలప్ అయింది. ఇలాంటి కండిషన్స్లో కూడా ఇమీడియట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ రెడ్నెస్ డెవలప్ అవ్వడానికి రీజన్ ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా రియాక్షన్, మీరు సరిగా మెడిసిన్స్ వాడకపోతే రియాక్షన్, వాపు రావచ్చు. ఈ రెండిట్లో ఏదున్నా అలాంటప్పుడు మీకు ఎమర్జెన్సీ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గో అండ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. లాస్ట్ పాయింట్, డిశ్చార్జ్ అంటే మనకు ఆపరేషన్ అయిన తర్వాత వాటరింగ్ రావడం అనేది కామన్గా ఉంటుంది. ఆ ఆపరేషన్ అయిన ఆ రోజు చాలామందికి వాటరింగ్ ఉంటుంది, నెక్స్ట్ డే నార్మల్గా ఉంటుంది, ఆ తర్వాత కూడా కొంచెం కొంచెం వాటర్ కారుతూ ఉంటుంది. కానీ ఒకవేళ మీకు సడన్గా డిశ్చార్జ్ అంటే yellowish ప్యూరిలెంట్ డిశ్చార్జ్, మనకు ఉసురులాగా రావడం అలా స్టార్ట్ అవుతే దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అలా మీకు డే 1లో ఉన్న తర్వాత, లేకపోతే కొన్ని రోజుల తర్వాత డే 3, డే 4లో ఆ టైంలో డెవలప్ అయిన yellowish కలర్ డిశ్చార్జ్, వాటరింగ్ కాకుండా డిశ్చార్జ్ ఎక్కువ రావడం స్టార్ట్ అవుతే ఇలాంటి కండిషన్లో కూడా ఇమీడియట్లీ మీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. లెట్ మీ సమరైజ్ అగైన్. ఒకవేళ విజన్ డ్రాప్ అయినా, లేకపోతే రెడ్నెస్ డెవలప్ అయినా, లేక పెయిన్ డెవలప్ అయినా, ఎక్సెసివ్ రెడ్నెస్, ఎక్సెసివ్ పెయిన్ డెవలప్ అయినా
లేకపోతే ఎక్సెసివ్ డిశ్చార్జ్ ఉన్నా. దీస్ ఆర్ ఆల్ సైన్స్ దట్ యూ మే బీ హ్యావింగ్ ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని డిటెక్ట్ చేసి ట్రీట్ చేస్తే మనము వీ కెన్ సేవ్ గార్డ్ యువర్ ఐ అండ్ విజన్. సో ఇమీడియట్ కన్సల్టేషన్ ఇలాంటి కండిషన్స్లో తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. I hope you find this video useful. Please share it with people, with your friends and family members. Thank you.